హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచో రాజకీయాలంటే రాజకీయం వరకే ఉండాలి అనేది ఒక విషయం. రాజకీయం దాటి ఫ్యామిలీ మీదకి వచ్చినప్పుడు మాత్రం అవి కఠినంగా చర్యలు తీసుకోవాలనేది ప్రజల నోటి నుంచి కూడా వింటూనే ఉంటాం మనం. మరి ఈ మధ్య కాలంలో పోసాని మురళీకృష్ణ గారు నిన్న రాత్రి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన జనసేన కార్యకర్తల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అలానే చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి వ్యక్తిగత దూషణలు చేయడం జరిగింది. అప్పట్లో కేసులు పెట్టినా ఎవరు పట్టించుకోలేదని, ఇప్పుడు కేసు పెడితే ఇప్పుడు నిన్న నైట్ అప్పటికప్పుడు వచ్చి అరెస్ట్ చేశారని మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ విషయాలని మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? ఓకే, ఎప్పుడు అదే వింటుంటాను సార్. మరి అదే నిన్న నైట్ నుంచి మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం పోసాని మురళీకృష్ణ గారి గురించి. అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టే పాలిటిక్స్ వరకు ఉంటే ఇట్స్ ఫైన్ కదా, మీరేమనుకుంటున్నారు దాన్ని? అదేనమ్మా, ఇప్పుడు పాలిటిక్స్ విధాన పరంగా, పార్టీ పరంగా, పార్టీ సిద్ధాంత పరంగా, పాలనా పరంగా విమర్శించచ్చు. దాన్ని సుప్రీంకోర్టు కూడా అలాంటి విమర్శల మీద అరెస్ట్ చేయటాలు, కేసులు పెట్టాలి కుదరదని కొట్టేసింది కూడా. సో రాజకీయ పరంగా ఇట్ ఈస్ ప్రజాస్వామ్యంలో పాలన దాన్ని అది పరిధి దాటి వ్యక్తిగతంగా ఇంట్లో పర్సన్ పేరు పెట్టి వ్యక్తిగతంగా బూతులు మాట్లాడటం అనేది తప్పే. అది ఎవరు మాట్లాడినా తప్పే. అది ఒక పోసాని కృష్ణమురళి ఒక్కడే మాట్లాడా అంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అటు మాట్లాడారు, ఇటు మాట్లాడారు, ఇటు కుటుంబాల గురించి మాట్లాడారు, అటు కుటుంబాల గురించి మాట్లాడారు. ఇప్పుడు కాకపోతే అటు మాట్లాడి ఇటు కుటుంబాల గురించి మాట్లాడింది బాగా ఫోకస్ అయింది వాళ్ళ ఛానల్స్, వాళ్ళ పేపర్లు బాగా ఫోకస్. అంటే మరీ దారుణంగా మీ భార్య మీ ఇంట్లో పని మనుషులతో పడుకుంటుంది అన్నట్టు మాట్లాడారు కదా. అలా మాట్లాడిన వీడియో కూడా వచ్చింది సార్ పోసాని మురళీకృష్ణ. అదే మాట్లాడారు, తప్పు, నేను ఒప్పు దాన్ని సమర్థించలేదు. అలా అందరూ మాట్లాడారు అంటున్నాను. జగన్ తాతల గురించి ఇంకో రెండో పిల్లలకి అసలు ఆవిడికి కాదు, పుట్టినాడు నువ్వు, ఇవన్నీ మాట్లాడినవి ఉన్నాయి. జగన్ వైఫ్ గురించి మాట్లాడినవి ఉన్నాయి. జగన్ వైఫ్కిను ఎంపీకి లింక్ పెట్టి మాట్లాడినవి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. సరే, ఇప్పుడు వేరే అధికారంలో ఉన్నారు కనుక మీరు తీసుకున్నారు, ఓకే. రెడ్ బుక్ రాసుకున్నప్పుడు రెడ్ బుక్ అంటే గుర్తొచ్చింది సార్. అసలు ఏంటి రెడ్ బుక్? మొన్న వల్లభనేని వంశీ గారు, ఆ తర్వాత ఇప్పుడు ఈయన, నెక్స్ట్ ఇంకా చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు కొత్త ఏం కాదు కదమ్మా. రెడ్ బుక్ గురించి లోకేష్ ఎన్నికల ముందు చెప్తున్నాడు, నేను ఎన్నికల్లో గెలిచినాక నా పని ఇదే, ఇంకేం కాదు, నేను ఏ పని చేయను, ఏ పని చూడను, ముందు ప్రథమ ఇంపార్టెన్స్ ప్రయారిటీ రెడ్ బుక్ లో అందరి పేర్లు, ఆఫీసర్లు ఏంటి, పోలీస్ ఆఫీసర్లు ఏంటి, మిగతా వాళ్ళు ఏంటి, ఐఏఎస్ అందరి పేర్లు ఉన్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అందరి తగిన గుణపాఠం చెప్తా అంటానే ఉన్నాడు. అదే చేస్తున్నాడు. అది ఓకే. నువ్వు ప్రజలకు ఇచ్చారు మాట, నేను ఆ మాటని చిత్తశుద్ధితో చేస్తున్నావు, సంతోషం. ప్రజలకు ఇచ్చిన ఇది కాదు, ప్రజలకు ఇచ్చిన మాట. దీని మీద చిత్తశుద్ధిగా చేసేది మీ పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఇది పర్సనల్ ఎజెండా. ఇది పాలన ఎజెండా కాకూడదు, ప్రభుత్వ ఎజెండా కాకూడదు. ఇదే మా ప్రభుత్వ ఎజెండా, పాలన ఎజెండా ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలు మీరు చేయాల్సింది దీన్ని ఎంత చిత్తశుద్ధితో, రెడ్ బుక్ నేను చిత్తశుద్ధితో పెట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎంత పరిగెడుతున్నారు. ఇదే చిత్తశుద్ధి. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీద చూడండి. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తున్నారు కదా. ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు May 6 నుంచి కూడా ఇప్పుడు పింఛను ఆల్రెడీ 1000 పెంచారు. ఒకటి తప్పితే అమ్మా, విద్యార్థులకి రీయింబర్స్మెంట్ జరుగుతుందా? లేదు. నిరుద్యోగులకి 3000 ఇది ఇస్తున్నారా? లేదు. 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకి నెలకు 15,000 ఇస్తున్నారు, 1500 ఇస్తున్నారా? లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తున్నారా? లేదు. 3 సిలిండర్లు ఇస్తున్నారా? లేదు. ఫ్రీ బస్సు ఉందా? లేదు. ఏమన్నా అన్నీ ఇస్తాం. ఇప్పుడు May 11 తర్వాత ఇస్తాం. 10 నెలలు 5 సంవత్సరాలు ఆల్రెడీ ఇంటికి వెళ్ళి 15,000 వాళ్ళకి ఇస్తున్నారు. దివ్యాంగులకి. మీ అన్నదేంటి? ఎంతమంది ఉంటే అంతమందికి. ఇప్పుడు ఏమంటున్నారు? ఒకళ్ళకి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ నెలకి సంవత్సరం ఆఖరిలో దాన్ని రివైవ్ చేస్తారు. అంటే మీరు ఏమో చెప్పేశారు, ప్రజలు ఏదేదో చెప్పేసేసి ఇప్పుడు బ్రహ్మడిపోయి మీరు వచ్చేస్తే వర్షం కురుస్తుంది, వాళ్ళకి కనక వర్షం కుర్చేస్తే వాళ్ళ బ్రతుకులన్నీ బంగారు బాటలు అయిపోతాయని. అంటే ఒక 1 year లోనే మొత్తం అన్ని అయిపోవాలంటే కష్టం కదా. వాళ్ళే చెప్పారు కదా, 1 సంవత్సరంలో చేస్తాం, మన ప్రభుత్వంలో చేస్తాం అంటారు. నువ్వు రికార్డు చూడమా, ఎన్నికైన మొదటి నెలే మొదటి సంతకమే దీని మీద సూపర్ 6 అనేది మొదలు చెప్పారు. వాళ్ళు చెప్పిందే అడుగుతుంది ప్రజలు. వాళ్ళు చెప్పొద్దేం ప్రజలు. ప్రజలు ఎప్పుడు తప్పు పట్టదు. ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఏం చెప్పారో దాన్ని అడుగుతారు. మీరు చెప్పొద్దాన్ని వాళ్ళు ఏం అడగరు. వాళ్ళు మీరు చెప్పిందే అడుగుతున్నారు. మీరు చెప్పిన మాట నమ్మే కదా.
మీరు అన్నారు అందుకే కదా వేసాము మేము. ఆల్రెడీ చేస్తున్నారనే కదా చెప్తున్నారు. ఎక్కడ చేస్తున్నారా అంటాం వేరు. ఇదిగో నిన్న అసలు మండలిలో తేలిపోలా 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని గవర్నర్ తోటి మాట్లాడిచ్చారు. ఓకే. ఆ మండలిలో అడిగితే అమ్మాయి లేచి అడిగింది, ఎక్కడ ఇచ్చారండి, ఎక్కడ వచ్చింది పెట్టుబడులే ఇంకా రాలేదు, పెట్టుబడులు ఎంఓయూలు అవన్నీ తేరాలి రాలేదు, ఎక్కడ వచ్చింది, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పలేదు, ఇస్తానికి ప్రయత్నిస్తున్నాం, ఆ కార్యాచరణ చేస్తున్నాం. మరి గవర్నర్ ఎప్పుడు ఇచ్చేసారు, 40,000 ఉద్యోగాలు ఇచ్చేసామని ఎందుకు చెప్తారు? 1,60,000 కోట్లు వచ్చేసింది పెట్టుబడులు చెప్తారు. అవన్నీ ఎంఓయూలు పెట్టుబడులు వచ్చాయి. సో వీళ్ళకి అలవాటు అయిపోయింది. కామన్ మ్యాన్కి, మామూలు ప్రజలకి అర్థం తెలియవు కనుక సంతకాలు పెట్టుకొచ్చారు, పెట్టుబడులు వచ్చేసినాయి. గతంలో 2014 నుంచి 2019లో చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లకి ఎంఓఎల్ చేసుకొచ్చారు. చివరికి ఎన్ని లక్షల కోట్లు వచ్చేది? 3,500 కోట్లు, 1,000 కోట్లు అంతే. అంతకు మించి 35,000 కోట్లు మించి పెట్టుబడులు రాలా. మరి ఎంఓఎల్ ఎందుకు వచ్చినాయి? 3,80,000 కోట్లకి ఎంఓఎల్ అయ్యి అవ్వవు. ఎంఓఎల్ అనగానే ఎంఓఎల్ అన్నీ పెట్టుబడులు కాదు. ఎంఓఎల్ అయినా ప్రాక్టికల్గా అది గాడిలో పడ్డాక వాళ్ళు అడిగే సదుపాయాలు, మన ఇవ్వగలిగే సహకారాలు అన్నిటిని బట్టి ఉంటుంది. 16,400 ఎకరాలు ఇచ్చారు సింగపూర్ సిటీ అని. ఎందుకు అట్లా? మరి 14 నుంచి 15 ఎందుకు అట్లా ఇచ్చేశారు? వాళ్ళు అక్కడ చేస్తామని వచ్చారు. వచ్చినా చూస్తే ఇక్కడ నీళ్ళు గట్టి పెద్ద భవనం కడితే నిలబడదు, గట్టి మట్టి కాదు కనుక ఇది కుదరదు, ఇది రకరకాల కారణాలు చెప్పారు. ఆ కారణాలతోటి ఆగిపోయింది.